నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం శాయశక్తిలో కృషి చేస్తున్న 100 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి చేశాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. కార్మికుని వేషాధరణతో అసెంబ్లీకి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బొగ్గు బ్లాకుల వేలంపాటపై తన వైఖరిని ప్రకటించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. రామగుండం కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. పలువురు వక్తల సూచన. జాతీయవాద భావజాల రాజకీయ ఆద్యుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి అర్పించిన బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. సహృదయం చాటుకున్న సహృదయ ఫౌండేషన్ వృద్ధ దంపతుల నివాసానికి రేకులు, పైపులు, ఇంటి సామాగ్రి అందజేత. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తున్న 100 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి చేశామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా మాటల గారడీ చేసి కొబ్బరికాయలు కొట్టి వదిలివేయడం కాదని, మాది పనిచేసే ప్రభుత్వం అని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో TUFIDC నిధులకు టెండర్ ప్రాసెస్ అయిపోయిందని, పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. 30 కోట్లతో లక్ష్మీనగర్ లో రోడ్లు, లైటింగ్, సుందరీకరణకు టెండర్ అయిపోయిందని, 20 కోట్లతో డివిజన్లలో చిన్న రోడ్లను పూర్తి చేయనున్నామని, మరో 10 కోట్లతో మెయిన్ రోడ్లు, 10 కోట్లతో పెద్ద డ్రైనేజీల పూడికతీత మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. 5 కోట్ల రూపాయలు మంచినీటి కోసం టెండర్ ప్రాసెస్ లో ఉందని, జంక్షన్ల సుందరీకరణకు 2 కోట్ల రూపాయలను, ఫ్రూట్ మార్కెట్ కోసం 4 కోట్లు, మహిళా భవనం కోసం 2 కోట్లు, ఇక స్లాటర్ హౌస్ కోసం 3 కోట్లు టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా కార్మికుల కాలనీలలో ఇంటర్నల్ రోడ్లు, మెయిన్ రోడ్డు కూడా వేయించనున్నామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. 13 కోట్లతో సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయని, ఇక 2-3 నెలల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. శ్మశాన వాటికలో లైటింగ్ ఏర్పాట్లు, జనావాసాలకు దూరంగా 4th ఇంక్లైన్ గడ్డ వద్ద చెత్త డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే గెస్టిపీల నిర్మాణం అవుతాయని, సంవత్సరంలోగా ఒక్క చుక్క కలుషిత నీరు గోదావరి నదిలో కానరాదని వెల్లడించారు. గత కాలం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం మాటల గారడితోటే నడిపించింది. అరకూర నిధులు వస్తే అవి కూడా అన్ని కూడా తిరిగి ట్రెజరీ పోవడం తప్ప మన ప్రాంతంలో అవి గ్రౌండ్ కాలేదు. ఓన్లీ ప్రొసీడింగ్కి మాత్రమే ఇవై మీ అందరికీ తెలుసు, కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమైంది. ఎక్కడ కూడా గ్రౌండ్ కానటువంటి పరిస్థితి. తొలటి కాలంలో మరి ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇలా 100 కోట్లు TUFIDC నిధులు ఏవైతే ఉన్నాయో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఇలా చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనేక భాగాల్లో మరి అదే నిధులతోటి డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా
20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్ రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదట కాక 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయినాయి. ఒక టెండర్కి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా అయితే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రైన్ కాలువలు ఉన్నాయి. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రైన్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందన్న విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు, టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ లైటింగ్ మెయిన్ కార్పొరేషన్లో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ 10 కోట్ల రూపాయలు ఒక సెంట్రల్ లైటింగ్కి మేము ఏర్పాటు చేశాం. సిఎస్ఆర్ అండ్ డిఎంఎఫ్టీతో దాదాపు 1700 కోట్ల డిఎంఎఫ్టీ నిధులే సిఎస్ఆర్ కాకుండా ఇలా సిద్దిపేట, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల ఈ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. కానీ అలా ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశాం. ప్రభుత్వం ట్రెజరీకి వెళ్తున్న నిధుల్లో ఖచ్చితంగా ఈసారి నుంచి, ఈ సంవత్సరం నుంచి మా ప్రాంతానికి సంవత్సరానికి 50 కోట్లను ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా దానిపై కార్యాచరణ జరుగుతుంది. ఈరోజు మేము చేసిన పని, ఇప్పటివరకు సాధించిన పని, ఇంకా భవిష్యత్తులో అనేక సంక్షేమాలను తీసుకొని ముందుకు రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, రామగుండంలో ఇలా కాంగ్రెస్ పార్టీపై అమితమైన విశ్వాసాన్ని పెట్టుకొని అత్యద్భుతంగా మరి రాష్ట్రం అంతా కూడా రామగుండం చూసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రజలకు మీ ద్వారా మీరందరూ కూడా మనకు ప్రజలకి, ప్రభుత్వానికి సారథిగా ఉన్న మీరు ఒక గొప్ప వారధిగా మేము చేయబోయేటువంటి ఒక మంచి కార్యక్రమంలో సహకరించాలని. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, కాల్వ లింగస్వామి, బాలరాజ్ కుమార్, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, పెండేల మహేష్, బొమ్మక రాజేష్, మాలెం మధు, అనుమ రాయమల్లు, దూలికట్ట సతీష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుని వేషధరణతో అసెంబ్లీకి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బొగ్గు బ్లాకుల వేలంపాటపై తన వైఖరిని ప్రకటించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలంపాట ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని, సింగరేణి మనుగడను, కార్మికుల శ్రేయస్సును దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు బ్లాకుల వేలంపాటను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశామని, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం కారణంగానే ఎవరు కూడా వేలంపాటకు రావడానికి వెనకడుగు వేశారని అన్నారు. అధికారంలో లేనప్పుడు బొగ్గు బ్లాకుల వేలంపాటను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉప ముఖ్యమంత్రి వేలంపాట సమావేశాల్లో పాల్గొనడం విచారకరమని అన్నారు. తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి, కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. 6 నెలల కాంగ్రెస్ పాలనలో దౌర్జన్యాలు, దోపిడీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు పెరిగాయని ఆరోపించారు. కాట్నపల్లిలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ వలస కార్మికుల పట్ల గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్ముకై ఈరోజు వేలంపాటలో ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర గనుల శాఖ మంత్రులు వీరందరూ కూడా ప్రత్యక్షంగా కూర్చొని ఈ యొక్క ప్రక్రియ మొదలు పెట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు దళారుల చేతులలో అప్పగించడమే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యాచరణకు, ఈ యొక్క వాళ్ళు పూనుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఇలా తిరుగుబాటు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. కార్మిక లోకమంతా కూడా ఒక్కటి కావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇలా బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్య తెలంగాణకే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఏకైక ఖనిజ సంపద అయినటువంటి సింగరేణి కాలరీస్ను రాబోయే కాలంలో
పూర్తి స్థాయిలో ఈ యొక్క టెండర్ల ద్వారా ప్రైవేట్ వాళ్ళ చేతులలో పెడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మేము తీవ్రంగా ఉద్యమకారులుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమంలో నడిపించినటువంటి వాళ్ళంగా ఈ యొక్క ప్రక్రియను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇలా ఆనాడు పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఏ విధంగా అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినామో ఇలా రాబోయే కాలంలో తెలంగాణ ఖనిజ సంపద ఈ యొక్క ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా ఈ యొక్క టెండర్ ప్రాసెస్ను అడ్డుకోవడం కోసం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు అసెంబ్లీకి సింగరేణి డ్రెస్సును, తట్టా సిమ్మసును, టోపిని పెట్టుకొని పోయారు. ఈ ప్రాంతానికే కొంగు బంగారం సింగరేణి. ఒక సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేగా మీరు వెళ్ళినారు. మరి ఈరోజు సింగరేణి అస్తిత్వం కనుమరుగయ్యేటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. ఈ యొక్క విధానాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంత అస్తిత్వం సింగరేణి సంస్థ ఈ యొక్క అస్తిత్వం కనుమరుగవుతున్నటువంటి రోజులు రాబోయే కాలంలో టెండర్ల ద్వారా బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఉంటుంది. కాబట్టి మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా పార్టీలు జెండాలను పక్కన పెట్టి ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రాంతాన్ని మనము మన సంపదను ప్రైవేట్ గుత్తేదారుల చేతులలోకి పోకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, జాహిద్ పాషా, గౌతమ్ బాబు, మెతుకు దేవరాజ్, చిలకలపల్లి శ్రీనివాస్, అనుముల కళావతి, స్వప్న, రవీందర్ రెడ్డి, పోలాడి శ్రీనివాస్, కిరణ్, జి వంశీకృష్ణ, చింటూ, శ్రావణ్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం అందరికీ ఆదర్శమని, జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. బీజేపీ తలపెట్టిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా తిలక్ నగర్ మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్, జనగామ మండల అధ్యక్షులు గుండెపైన భూమన్న ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రతి మండల స్థాయిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆలోచనలే మెరుగుదిద్దుకొని భారతీయ జన సంఘానికి, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయిందన్నారు. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ నహీ చలేగా అని నినదించి జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. ఈ ఉద్యమంలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో అరెస్టు చేయబడి నిర్బంధంలోనే ముఖర్జీ మరణించారని తెలిపారు. దేశ ప్రజల విముక్తి కోసం, పూర్తి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం అందరికీ ఆదర్శవంతమని కొనియాడారు. గౌరవ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక జనగామ మండలం అధ్యక్షులు ఉండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో వారి వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళిని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మహనీయుడు, గొప్ప జాతీయవాది, దేశభక్తుడు, అత్యంత దేశభక్తుడు, హిందూవాద పార్టీ జనసంఘ్ను స్థాపించి అందరినీ కూడా ఏకం చేస్తూ దేశభక్తిని నలువైపులా చాటినటువంటి గొప్ప వ్యక్తి. ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ్ నేడు భారతీయ జనతా పార్టీగా అవతరించి ఎంతోమంది
కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నేటి నుండి వారి జయంతి జూలై 6వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజుల పాటు అనేక కార్యాచరణ తీసుకొని కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు కొండపర్తి సంజీవ్, కోమల్ల మహేష్, చుక్కల రాములు, కొమ్మస్వామి, చక్కుల ప్రవీణ్, శివరామకృష్ణ, పెండ్యం సత్యనారాయణ, విశ్వనాథ్, పంగ రవి, ఆకాష్ గౌడ్, రేవెల్లి పద్మ, తడిగొండ నరసయ్య, వకుల భరణం కిషోర్, భాస్కర్, తోకల రాజు, చెన్నూరి రమేష్, గోపగని రాకేష్, రమేష్, రాజా, అంకర్, భరత్, పృథ్వీరాజ్, కాదాసి శంకర్, ఇరువురాల శివకుమార్, సురేష్, మిరియాల రాజు, కుమార్, శ్రీకాంత్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. కవులకు, కళాకారులకు పుట్టినిల్లు రామగుండం పారిశ్రామిక ప్రాంతమని, ఇక్కడి కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరికనికి చెందిన సింగరేణి కార్మికుడు, యువ కళాకారుడు అంగడి రమేష్ సిరిరావుల ప్రధాన పాత్రలో రూపొందించిన మాటలెన్నో చెప్పినవే అనే లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ను ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, సీనియర్ దర్శకులు దామర శంకర్, కవి రచయిత ఏలేశ్వరం వెంకటేశం, అమేజింగ్ స్టార్ అశోక్ వేములతో పాటు అందే సదానందం, AITUC నాయకులు మట్టి ఎల్లయ్య, రంగు శ్రీనివాసుల చేతుల మీదుగా సిడీని ఆవిష్కరించారు. మంచి మంచి సందేశాత్మక లఘు చిత్రాలతో పాటు ప్రజలను చైతన్యపరిచే పాటలను, చిత్రాలను మరెన్నో రూపొందించాలని సూచించారు. ఈ పాట RR మ్యూజిక్ ఛానల్ ద్వారా వీక్షించాలని, స్థానిక కళాకారులను ఆశీర్వదించాలని వక్తలు కోరారు. ఇప్పుడు కూడా ఒక మాట చెప్తారన్నమాట, పెద్ద తిమింగలాలు బతకడం కోసమే సముద్రంలో చిన్న చేపలను ఉత్పత్తి చేస్తారు. లెక్కలేనంత మంది యూట్యూబ్లో చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. లెక్కలేనంత మంది చేస్తేనే అందరికెళ్ళి కొద్ది మంది నాణ్యమైనటువంటి వాళ్ళు విసుగు విరామం లేకుండా అవుతున్నది అనేటువంటి అనుకున్నప్పుడు వాళ్ళు వెనకడుగు వేస్తే కలబరుగా కలిసిపోవాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడే డబ్బులు రావాలి ఎవరికి కూడా, చాలా టైం పట్టవచ్చు. కాబట్టి ఓపిక అనేటువంటిది చాలా అవసరం. ఇందులో మీరు చేసే వాళ్ళు ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో డబ్బులు అయితే వచ్చే వెంటనే సమయాన్ని ఎట్లా వాడుకుంటే మరి డబ్బులు కూడా ముఖ్యమే. మన ఆర్థిక వనరులను మనం కాపాడుకుంటూ, జీవితానుభవ వైపు కాపాడుకుంటూ మనం ఇవి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మొత్తం పోగొట్టుకున్నా కూడా మనం ప్రమాదంలో పడతాము. కాకపోతే నేను ఒకటైతే చెప్పగలుగుతాను, సాహిత్యంలో నవరసాలు చెప్తారు.
నవరసాలలో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఎక్కువ అద్భుత రసం అనేటువంటిది బాగా పనిచేస్తూ ఉంది. 2 నిమిషాల రీల్తో కనబడాలి, అద్భుతంగా కనబడాలి, ఆశ్చర్యంగా కలిగించే విధంగా కనబడాలి, పోవాలి. అలా ఈ పారిశ్రామిక ప్రాంతం అంటేనే కళలకు నిలయం ఇది. ఒక విధంగా కళలు అంటేనే గోదావరి కానీ కళలకు నిలయం ఇది. దీంట్లోని ఎంతోమంది కళాకారులు పాటలు రచయితలు కానీ మన సినిమాలలో కూడా పాటలు రాసిన చరిత్ర మనకున్నది. సినిమాలలో పాటలు నటన కూడా చేసిన చరిత్ర మనకున్నది. ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైతే మాటలు ఎన్నో చెప్పినావే అనే పాట రచించిన శంకర్ గారికి, అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, నటించిన రమేష్, అలాగే రాజ్బాబు, దీనికి అడ్వైజ్ ఇచ్చిన మహేష్ గారికి అందరికీ పేరున శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాట రచయిత మూలశంకర్, డైరెక్టర్ నీలి శ్రీకాంత్, నటులు రమేష్, రాజబాబు, డైరెక్టర్లు మహేష్, కుమార్ పటేల్, వీరితో పాటు కన్నం రమేష్, వెంకట్, ఏఐటీసీ నాయకులు, ప్రభు తదితరులు పాల్గొన్నారు. వృద్ధ దంపతుల నివాసానికి ఇంటి పైకప్పు రేకులు, పైపులు, ఇంటి సామాగ్రి అందించి సహృదయ ఫౌండేషన్ నిర్వాహకులు తమ సహృదయాన్ని చాటుకున్నారు. రామగుండం పట్టణానికి 1వ డివిజన్ ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన నిస్సహాయ వృద్ధ దంపతుల ఇల్లు ఇటీవల కురిసిన గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పు రేకులు, పైపులతో సహా నేలమట్టమయ్యాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న వీరు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఈ విషయం నీడ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ పల్లెల రమేష్ కు తెలుపగా వారు వెంటనే స్పందించి తప్పకుండా వాళ్ళ ఇంటి పైకప్పు నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని మేము ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సందర్భంలో ఆదివారం వృద్ధ దంపతులైన భట్టారి లక్ష్మీపతి, మనమ్మ దంపతులకు 20,000 రూపాయల విలువ గల రేకులు, పైపులు, సంబంధిత వస్తు సామాగ్రిని హృదయ ఫౌండేషన్ ఫౌండర్ తాడివాక బిందు సహాయ సహకారాలతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పల్లెల రమేష్ గౌడ్, పల్లికొండ రాజేష్ చేతుల మీదుగా పలువురు డివిజన్ ప్రజల మధ్య వృద్ధ దంపతులకు ఇంటి పైకప్పు నిర్మాణానికి కావలసిన వస్తు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ సహృదయంతో సహృదయ ఫౌండేషన్ వారు నీడా స్వచ్ఛంద సంస్థ వారి సహకారంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధ దంపతులకు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని అందించడం వారి మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు. ఒక మంచి ఆలోచనతో మానవ సేవి మాధవ సేవ మార్గంగా వృద్ధ దంపతులకు నీడ సౌకర్యాన్ని కల్పించిన నీడ సహృదయ ఫౌండేషన్ వారికి వృద్ధ దంపతులు భత్తారి సీతాపతి, మనమ్మల తరపున శుభాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్, భరోసా నసీమా, యువజన విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్, ఎస్సీ విభాగం నాయకులు ప్రణయ్, గున్నాల శ్రీనివాస్, మేడి రాజయ్య, ధర్మాజీ, ముని, ఇందరప్ శ్రీకాంత్, బింగి చింటూ, సాయి వంశీ, మైనార్టీ నాయకులు అలీం, సాబీర్, కూనారపు రామయ్య, పల్లికొండ మల్లయ్య, సురేష్, నరేష్, మహేష్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన దిశగా ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబుకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలుపుతూ శనివారం సాయంత్రం గోదావరికని పట్టణ అధ్యక్షుడు
తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేసే క్రమంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. మాటలకు కట్టుబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, రాష్ట్ర ప్రభుత్వం పనితీరును అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు దురుద్దేశంతో కూడిన విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని, అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు నేనున్నాననే భరోసానిచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి శంకురార్పణ చేసినటువంటి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి, అదే మాదిరిగా వారి యొక్క మా నాయకులు శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మరి అదే మాదిరిగా వ్యవసాయ శాఖ మంత్రులు, వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ పక్షాన నిజంగా రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్న అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్ణయం, గతంలో రైతులకు ఎవరైనా న్యాయం చేసినారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నటువంటి ఒక సందర్భం ఈ రోజు కూడా ఉంది. గత 10 సంవత్సరాల రాక్షస పాలనలో రైతుల రక్తాన్ని పీల్చడం తప్ప ఇంకొకటి జరిగినటువంటి ఒక అంశం మన అందరం కూడా మన కళ్ళతో చూసాం. ఈరోజు మళ్ళీ రైతుకు నిజమైన న్యాయం జరిగే విధంగా రైతును ప్రోత్సహించడానికి, రైతుకు ఉన్నటువంటి కష్టాల్లో రైతులు పండించిన ధరకు ధర లభించక పండించిన పంటను కోతలతో ఎక్కడ లేని తిప్పలు పెట్టినటువంటి గత ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ అప్పుల పాలైన రైతు ఏ రకంగా ఈరోజు మా అప్పు కట్టాలని తీవ్రమైన బాధపడే పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ నిన్న సాయంకాలం ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తారీఖున మొదలుపెట్టి ఆ నెల చివరిలో వచ్చే దాని తర్వాత నెలలో కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్ 24న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్టీపీసీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిలక శంకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ 4 లేబర్ కోడ్లు అమలుకు పూనుకుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తే విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న తలపెట్టిన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కేంద్రం గత 10 సంవత్సరాల నుండి పరిపాలనలో కొనసాగిస్తున్నటువంటి భారతదేశంలో ఇవాళ కార్మిక వర్గం అయితేనేమి, రైతులైతేనేమి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు, అన్ని రకాల కార్మిక వర్గానికి, అన్ని రకాల రైతులకు అనేకమైనటువంటి నష్టాలు కలిగిస్తూ వారి యొక్క జీవితాలతోటి ఆటలాడుతున్నటువంటి బీజేపీ గద్దె దించాలని చెప్పని అనేక పోరాటాలు చేసినప్పటికీ వారి యొక్క ధనబలం, వారి యొక్క రాజకీయ బలంతో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అదే పద్ధతిలో కొనసాగించాలి అనేటువంటి పద్ధతిలో ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లను పెట్టి ఇవాళ కార్మికులకు ఉన్నటువంటి హక్కులను లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పని మా యొక్క ఐఎఫ్టియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బి బుచ్చయ్య, ఆర్ రాయమల్లు, యు వసంత్, బి రాజయ్య, రాజు, జె రాజయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి కొమరయ్య, జయస్వామి, చంద్రయ్య, బి శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదని జాతీయ స్థాయిలో ఉద్యమం చేసిన మహానాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని రామగుండం బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య అన్నారు. జాతీయవాది, జనసంఘ్ వ్యవస్థాపకులు, దేశం కోసం వారి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం మేదర్ బస్తీలోని
ఆఫీసులో బీజేపీ నాయకులతో కలిసి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు లావణ్య అరుణ్ కుమార్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలతో ముఖ్యుడని 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడడం వల్ల అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం వారిని జైల్లో అన్యాయంగా బంధించి వారి మరణానికి కారణమైందన్నారు. స్థిరమైన జీవన విధానంగా రాజకీయ సామాజిక భావజాలాన్ని ప్రోత్సహించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. వారి ఆశయ సాధనల ప్రకారమే ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రజారంజక పాలన అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. నేషనల్ బాడీ మరి ఒకే దేశంలో రెండు జెండాలు ఉండరాదని, రెండు కాన్స్టిట్యున్సీస్ ఉండరాదని, మరి దేశంలోని ప్రజలందరూ కూడా సుభిక్ష ఉండాలి అంటే మరి ఆ కాలంలోనే మరి దేశం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి వారి యొక్క ఆశయాలను మరి కొనసాగించాలి అంటే మన హిందూ రాష్ట్రంగా కూడా కొనసాగించాలి అంటే భారతీయ జనతా పార్టీని మరి జనసంఘతో ప్రధానంగా స్థాపించినటువంటి వ్యక్తి వారి యొక్క ఆశయాలను మనందరూ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్ యాదవ్, శ్రవణ్, శివరాం, అజయ్, శంకర్, భారత్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు, కర్షకులకు తాను అండగా ఉంటానని వసంతనగర్ కార్మిక నేత కౌశిక హరి అన్నారు. అంతర్గాం బీఆర్ఎస్ మండల నాయకుడు బానోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఇటీవల కౌశిక హరి వసంతనగర్ కేశవరం కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ కార్మిక కుటుంబంలో పుట్టిన తాను కార్మికులకు అండగా ఉంటానని ఏనాడు అనుకోలేదని, కానీ వసంతనగర్ ఎన్టీపీసీ, లారీ కార్మిక సంఘం తదితర సంఘాలకు ఎన్నుకున్నారన్నారు. వసంతనగర్ కేశవరం ఫ్యాక్టరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని, కానీ కార్మికులకు ఈ 10 సంవత్సరాల్లో తీరని అన్యాయం జరిగిందని అన్నారు. నాయని నరసింహారెడ్డి, బంగారు లక్ష్మణ్, నరేంద్ర, జీవన్ రెడ్డి తదితరులు 10ల సంఖ్యలో రేట్లను పెంచితే నేను గెలిచిన తర్వాత 100 మందికి రేట్లు పెంచానన్నారు. 100 మందికి గ్రేడ్లు ఇవ్వడం జరిగిందన్నారు. మా తర్వాత వచ్చిన గ్యాంగ్ 10 ఏళ్లలో నిర్వీర్యం చేశారన్నారు. కార్మికులను బానిసలుగా మార్చుకున్నారన్నారు. కార్మికులకు తీరని అన్యాయం, నిర్వీర్యం చేశారని అన్నారు. ఈ గ్రామాల్లో అన్నింట పనిచేశామన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ధరలు పెంచేలా చేశామని, ఈ రోడ్డు కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టామని, ముంపు గ్రామాల R&R ప్యాకేజీ కోసం పెద్ద ఎత్తున కొట్లాడామని, ఇలా ప్రతి సమస్యలో మీతో పాటు ఉన్నానని అన్నారు. ఏ సమస్యనైనా మనం అడుగు పెడితే పరిష్కారం అయిందని అన్నారు. కొంతమంది చేసిన తప్పులకు ఈరోజు పార్టీ బలైందని, ఈ పొరపాటు మళ్లీ చేయొద్దన్నారు. పార్టీని కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలకు అండగా తానుంటానని అన్నారు. మాతోటి పోటీకి వచ్చే వారు కూడా గెలవలేరని నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను. ఇలా రాజకీయం అన్నప్పుడు అన్నీ చేస్తూ ఉంటాం, కానీ అప్పుడు చేసినటువంటిదే పని. నేను వాస్తవానికి ఒక కార్మికుని కుటుంబంలో, మా నాన్న కార్మికుడు, మనం అంతా కూడా ఇక్కడ కార్మికులే కాబట్టి అప్పుడు నేను బీజేపీలో బలంగా ఉన్నప్పుడు ఎన్టీపీసీలను అక్కడనో ఇక్కడనో అందరికీ అడిగితే పని పెట్టించేవాళ్ళు. పని పెట్టించిన తర్వాత ఏమైంది, వాళ్ళకు పనికి తగ్గ వేతనం వస్తలేదని మళ్ళీ కంప్లైంట్లు వచ్చినాయి. వాళ్ళ కోసం మాట్లాడడం, అదేవిధంగా కార్మికులు చనిపోయినప్పుడు మనం పోయి డబ్బులు ఇప్పియడం. దీంతో నేను అప్పటి వరకు మన రామగుండం మండలమే ఉండే. రామగుండం మండలం టౌన్కు లీడర్ నుండి గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద ఇక రాను అయిపోయిన ట్రేడ్ యూనియన్ లీడర్ అయిపోయినాం. అవే సమస్యలను కంటిన్యూ, నౌకరీ కావాలి, నౌకరీ పెట్టించినాక సమస్య వస్తే, సమస్య వచ్చినాక పరిష్కారం చేయాలి. దాంతో మనం టీడీపీకి పోయినాం. కాగానే కేశవరం ఎన్నికలు వచ్చినాయి, ఫస్ట్ టైం గెలిచినాం. ఇక కేశవరంలో గెలవంగానే దాదాపు 50 యూనియన్లు మనను గౌరవాధ్యక్షునిగా పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న సందర్భంలో ఇవాళ గత 10 ఏళ్ళలో మనం చేసిందే పనే. అంటే ఒక కాంట్రాక్ట్ కార్మికునికి ఇట్లా జీతాలు పెంచవచ్చు, అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్ చేయవచ్చు, సెమీ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ చేయవచ్చు, స్కిల్డ్ నుంచి పర్మనెంట్ చేయొచ్చు అనేది కూడా అక్కడ ఇప్పటివరకు లేకుండే. నాకంటే ముందు పెద్దలు చాలా మంది చేసారు. నాయన నరసింహారెడ్డి, బంగారు లక్ష్మణ్, నరేంద్ర, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు అందరు చేశారు. కానీ వాళ్ళు చేసేది ఏముండే, ఏడాదికోసారో 2 ఏళ్ళకోసారో వాళ్ళు ఒక 5గురికో 6గురికో రేట్లు పెంచుడు. అప్పుడు పర్మనెంట్గా ఉండే, వాళ్ళకు ఒక ఇంత గ్రేడ్ ఇచ్చుడు, వెళ్ళిపోడు. కానీ మేము వచ్చిన తర్వాత 100 మందికి రేట్లు పెంచుడు, 100 మందికి బేసిక్లు ఇప్పించుడు, 100 మందికి గ్రేడ్లు ఇప్పించడం పర్మనెంట్ వాళ్ళకు.
అంటే వందల సంఖ్యలకు తీసుకుపోయినాం. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్, జెడ్పీటీసీ ఆముల నారాయణ, కౌన్సిలర్ కౌశికలత, మాజీ సర్పంచులు కుర్ర వెంకటమ్మ, నూకరాజు, ధన్య రాజేష్, బండారి ప్రవీణ్ కుమార్, తుంగపిండి సతీష్ కుమార్, గేట్ల శంకర్రెడ్డి, గంగాధరి రామన్న, మల్లయ్య, సతీష్ కుమార్, నిమ్మరాజుల రవి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం శాయశక్తిలో కృషి చేస్తున్న 100 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి చేశాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. కార్మికుని వేషధారణతో అసెంబ్లీకి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బొగ్గు బ్లాకుల వేలంపాటపై తన వైఖరిని ప్రకటించాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. రామగుండం కళాకారులు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. పలువురు వక్తల సూచన. జాతీయవాద భావజాల రాజకీయ ఆద్యుడు శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి అర్పించిన బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. సహృదయం చాటుకున్న సహృదయ ఫౌండేషన్ వృద్ధ దంపతుల నివాసానికి రేకులు, పైపులు, ఇంటి సామాగ్రి అందజేత. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.